దీపావళి అంటే ఆనందాలు, స్వీట్స్, వెలుగులు, ఇంకా క్రాకర్స్. సెలబ్రేషన్స్తో పాటు సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఈ చెక్ లిస్ట్ మీకోసం. నేను మీ డాక్టర్ పావని, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్, కిమ్స్ కడల్స్, విశాఖపట్నం. దీపావళి అంటే అన్నిటికంటే ముందు గుర్తొచ్చేది దీపాలు. సో ఆ దీపాల నుంచి యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయాలంటే దీపాలకి కవర్ ఉండేలాగా చూసుకోండి. మట్టి దీపాలైనా సరే, మెటల్ దీపాలైనా సరే, లిడ్స్ ఉన్నవి తీసుకుంటే ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. ఈ మధ్య మనకి బ్యాటరీ దీపాలు కూడా దొరుకుతున్నాయి. సో అవి ఫ్లోటింగ్ అయినా పెట్టుకోవచ్చు. ఏ సెలబ్రేషన్స్ అయినా సరే ఆడవాళ్ళకి ఫ్లోయీ డ్రెస్సెస్ కొనుక్కోవడం చాలా ఇష్టం. సో శారీస్ అయినా, లెహెంగాస్ అయినా, దుప్పటాస్ అయినా సరే ఇలా ఫ్లో అయ్యేవి కొనేస్తూ ఉంటాం. సో సెలబ్రేషన్ వరకు ఓకే, కానీ క్రాకర్స్ అవి కాల్చుకునేటప్పుడు పైజమాస్ లాంటివి కొనుక్కుంటే బాగుంటుంది. మూడవది, క్రాకర్స్తో వచ్చే సౌండ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఎస్పెషల్లీ ఎల్డర్లీ కానీ, ప్రెగ్నెంట్ కానీ, చిన్న పిల్లలు కానీ ఉంటే ఇయర్ మఫ్లర్స్ని యూజ్ చేయండి. విండోస్ అన్నీ క్లోజ్ చేయండి. చిన్న మ్యూజిక్ ప్లే చేసే ఇయర్ బడ్స్ అయినా సరే పెట్టుకొని సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేస్తే బయట నుంచి వచ్చే సౌండ్స్ పెద్దగా మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది మెడిసిన్స్. పొగ వల్ల ఆస్మా ఉన్న పేషెంట్స్కి చాలా ఇబ్బంది కలగవచ్చు. సో ఒక్కసారి వీలుంటే మీ పల్మనాలజిస్ట్ని కలిసి ఎమర్జెన్సీ మెడిసిన్ కిట్ తయారు చేసుకోండి. బర్న్ వూన్స్ అయినప్పుడు జాగ్రత్తగా వాటిని క్లీన్ చేసుకోవడానికి స్టెరైల్ గాజ్ పీసెస్ దగ్గర ఉంచుకోండి. టూత్పేస్ట్ లాంటివి, పసుపు లాంటివి అస్సలు వూండ్ మీద రాయొద్దు. బర్న్ క్రీమ్స్ని దగ్గర ఉంచుకోండి. ఒక బకెట్లో వాటర్ కానీ, శాండ్ కానీ ఫిల్ చేసి పక్కన పెట్టుకోండి. దీనివల్ల ఏదైనా చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయినా దాన్ని ఆపడానికి హెల్ప్ చేస్తుంది. మన చుట్టుపక్కల ముసలి వాళ్ళు కానీ, చిన్న పిల్లలు కానీ, ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ ఉంటే ఎక్కువ స్మోక్ కానీ, సౌండ్ కానీ చేయని మందులు కాల్చుకుందాం. ఫైర్ క్రాకర్స్ కాల్చేసిన తర్వాత ఉన్న చెత్తని మనమే క్లీన్ చేసుకుందాం. దట్ ఈస్ అవర్ సిన్సియర్ రెస్పాన్సిబిలిటీ. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. థ్యాంక్ యూ.